చాలా మంది బిగినర్స్ కొన్ని నెలల పాటు టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ క్లయింట్ తెచ్చుకోవడానికి అండ్ ఫైనలీ ఫెయిల్ అవుతారు. ఇప్పటి వరకు మీరు ఏవైతే ఫ్రీలాన్సింగ్ గురించి విన్నారో అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే 2025 లో ఫస్ట్ క్లయింట్ తెచ్చుకోవడం మీరు అనుకున్న దానికంటే చాలా ఈజీ. ఒకవేళ నేను చెప్పిన ఈ స్టెప్స్ ని మీరు ఫాలో అయితే కనుక మీరు స్టూడెంట్స్ అయినా లేక 9 to 5 జాబ్స్ లో ఇరుక్కున్న ఎంప్లాయీస్ అయినా లేదా ఒక సైడ్ హసిల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. డేటా ఎంట్రీ, సోషల్ మీడియా పోస్ట్, ఇంకా నా ఇంటర్నెట్ బిల్లు కంటే తక్కువ వచ్చే కొన్ని వింత పనులు కూడా చేశాను. ఇలా దొరికిందల్లా ప్రతి వర్క్ ని నేను ట్రై చేశాను అండ్ మోస్ట్లీ చాలా సార్లు నేను ఫెయిల్ అయ్యాను కూడా. కానీ ఈ ప్రాసెస్ లో నేను 3 ఇంపార్టెంట్ విషయాన్ని కనుక్కున్నాను. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఒక ప్రాఫిటబుల్ స్కిల్ ని ఎంచుకోవడం, సెకండ్ వన్ రైట్ వేలో నన్ను నేను మార్కెట్ చేసుకోవడం, థర్డ్ వన్ హవర్లీ బేస్డ్ మీద కాకుండా నా వాల్యూ బేస్డ్ మీద అమౌంట్ తీసుకోవడం, అంటే క్లయింట్ దగ్గర నుంచి చార్జెస్ చేయడం. ఈ 3 విషయాలు అన్నిటి చేంజ్ చేశాయి. సో నేను మీకు ఈ వీడియో ఈ 3 ఇంపార్టెన్స్ చెప్తాను స్టెప్ బై స్టెప్. జాగ్రత్త వినండి. మీరు ఒక ఫ్రీలాన్సర్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఒక డిమాండ్ ఉన్న స్కిల్ ని ఎంచుకోండి. 2025 అండ్ అప్కమింగ్ 26 ఇయర్ లో కూడా మీకు ఉపయోగపడే కొన్ని స్కిల్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వెబ్ డిజైనింగ్, ఇలా కొన్ని స్కిల్స్ హై డిమాండ్ లో ఉన్నాయి. సో ఇందులో మీరు ఏదైనా ఒక స్కిల్ ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఇది కాకుండా మీకు ఏదైనా స్కిల్ తెలిస్తే అదైనా సరే మీరు నేర్చుకోండి. బేసిక్ గా చెప్పాలంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే నేర్చుకోండి. మీరు ఒక స్కిల్ ని నేర్చుకున్నాక దాంట్లోనే ఒక నీచ్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ కి మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారనుకోండి, మీరు వీడియో ఎడిటింగ్ ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం లేదు. ఒక స్పెసిఫిక్ నీచ్ మీద వర్క్ చేయండి. నీచ్ అంటే ఒక కేటగిరీ బేస్డ్ వాళ్ళకి మాత్రమే మీరు వీడియో ఎడిటింగ్ చేయండి. ఎగ్జాంపుల్ కి బిజినెస్ ఓనర్స్ కి యాడ్స్ ఎడిట్ చేయడం, లేదనుకుంటే నాలాంటి యూట్యూబర్స్ కి వీడియోస్ ఎడిట్ చేసి ఇవ్వడం, ఓన్లీ షార్ట్ ఫార్మ్స్ లేదా ఇన్స్టా రీల్స్ ని మీరు ఎడిట్ చేయడం. ఇలా మీరు ఒక స్పెసిఫిక్ నీచ్ మీద వర్క్ చేస్తే స్టార్టింగ్ లో మీకు మంచి ఐడియా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీని ద్వారా మీరు నెక్స్ట్ ఎటువంటి వర్క్స్ మీద చేయగలుగుతారు. సో గుర్తుపెట్టుకుని స్టార్టింగ్ లో స్కిల్ నేర్చుకున్నాక ఒక నీచ్ మీద వర్క్ చేయండి. అంటే ఒక కేటగిరీ మీద వర్క్ చేయాలి. లేదనుకుంటే ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ లో FB యాడ్స్ లేదా గూగుల్ యాడ్స్ నేర్చుకున్నారు అనుకోండి, అందులో కూడా మీరు ఒక స్పెసిఫిక్ క్లయింట్స్ కి వర్క్ చేయొచ్చు. అంటే హాస్పిటల్ ఓనర్స్ కి లేదా రియల్ ఎస్టేట్ క్లయింట్స్ కి ఇలాగనమాట. మీరు ఒక స్పెసిఫిక్ నీచ్ చూస్ చేసుకోవడం వల్ల మీ క్లయింట్స్ కి మీరు 10 times బెటర్ అట్రాక్టివ్ గా కనిపిస్తారు. మీకోసం ఒక ప్రో టిప్, మీకు 0 ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి స్టార్టింగ్ లో 2 లేదా 3 క్లయింట్స్ కి ఫ్రీగా వర్క్ చేసి ఇవ్వండి. బట్ ఇది ఎక్కువ రోజులు కాదు, కొద్ది రోజులు మాత్రమే ఫ్రీగా వర్క్ చేసి ఇవ్వండి. దాని ద్వారా మీకు ఒక పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ అవుతుంది. పోర్ట్ఫోలియో అంటే తెలుసుగా, సింపుల్ గా మీ ప్రీవియస్ వర్క్ అండ్ మీరు ఏం చేస్తారో అవన్నీ ఇన్ఫర్మేషన్ క్లయింట్స్ కి షేర్ చేయడం. ఇప్పుడు స్టెప్ 2 వెరీ ఇంపార్టెంట్. నీట్ గా ప్రొఫెషనల్ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొఫైల్ అనేది ఒక షాప్ విండో లాంటిది. అది చిందరవందరం ఉందనుకోండి ఎవరు లోపలి కూడా రారు. మీరు మీ ప్రొఫైల్ ని సెటప్ చేసుకోవడానికి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, ఒక క్లారిటీ, అంటే మీరు ఏం వర్క్ చేస్తారనేది. ఎగ్జాంపుల్ కి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తే అందులో ఏం చేస్తారు, FB యాడ్సా, గూగుల్ యాడ్సా, లేకపోతే కంప్లీట్ యాడ్స్ స్పెషలిస్ట్ అనేది. సో ఒక క్లియర్ మెసేజ్ పెట్టాలి. అలాగే ఒకవేళ మీరు వీడియో ఎడిటర్స్ అయితే వీడియో ఎడిటర్స్ అని మెన్షన్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ లో. ఇక్కడ ప్రొఫైల్ అంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ విషయం అంటే మీరు ఈ సర్వీసెస్ ని ఎవరెవరికి ఇస్తారు. ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాలి కదా నీచ్ అని, అంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీ వాళ్ళకు, ఒక స్పెసిఫిక్ బిజినెస్ వాళ్ళకు. ఎగ్జాంపుల్ కి మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ FB యాడ్స్, మెటా యాడ్స్ ఇద్దాం అనుకున్నట్లయితే ఎవరి కోసం ఇద్దాం అనుకుంటారు, రియల్ ఎస్టేట్స్ కా, హాస్పిటల్స్ కా, లేదనుకుంటే D2C బిజినెస్ చేసే వాళ్ళకా, అంటే ఈ కామర్స్ లాంటి బిజినెస్ ఉంటాయి వాళ్ళకి చేస్తున్నారా, ఎవరికి మీరు మీ సర్వీసెస్ ఇస్తారనేది అక్కడ మెన్షన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా క్లయింట్స్ కి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు మీ ప్రొఫైల్ లో హాస్పిటల్స్ కోసం మనం పెట్టామనుకోండి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, హాస్పిటల్ ఓనర్స్ ఎవరైనా చూస్తే త్వరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ని పెట్టేసి ఎవరికి సర్వీసెస్ ఇద్దాం అనుకుంటా మెన్షన్ చేయలేరు అనుకోండి, ప్రతి ఒక్కరు చూస్తారు, సింపుల్ వెళ్ళిపోతారు. అదే ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ తయారు చేస్తే అరే ఇతను మన కోసమే వర్క్ చేస్తున్నాడు, ఇంతలో ఇతను స్పెషల్ ఏమో అని చెప్పేసి వాళ్ళు మీకు డైరెక్ట్ DM చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా మీకు క్లయింట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ప్రొఫైల్ సెటప్ లో థర్డ్ పాయింట్ వచ్చేసి మీ పోర్ట్ఫోలియో శాంప్స్ ని మెన్షన్ చేయడం. అవి మీరు ఓన్ గా చేసుకునేనా పర్లేదు, లేకపోతే ప్రీవియస్ క్లయింట్స్ కి వర్క్ చేసిన ఉంటాయి కదా ఫ్రీగా, అవైనా సరే మెన్షన్ చేయొచ్చు. ఇందులో కూడా ఒక ప్రో టిప్ ఇస్తాను, జాగ్రత్త వినండి. మీ ప్రొఫైల్ ఎప్పుడైనా సరే మీ గురించి కాదు, మీరు మీ క్లయింట్ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేసి ఉండాలి మీ ప్రొఫైల్ లో. సో ఆబ్వియస్ గా అంటే మీ ప్రొఫైల్ బెటర్ అనుకోండి, క్లయింట్ ఖచ్చితంగా మీకు DM చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ స్టెప్ 3, చాలా మంది బిగినర్స్ ఫ్రీలాన్స్ లో ఏం చేస్తారంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ని బిల్డ్ చేసుకుని దాని తర్వాత అలాగే వదిలేస్తారు. క్లయింట్స్ వాళ్ళ దగ్గరికి వస్తారేమో అనుకుంటారు, బట్ మీరు అలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. మీరు మాత్రం మీ క్లయింట్స్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళాలి. అంటే ఫిజికల్ గా కాదు, ఆన్లైన్ లో. ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్ కి అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్ ఇలాంటివి. బట్ అందులో బిగినర్స్ కి చాలా కష్టం ప్రాజెక్ట్స్ రావడం. స్టిల్ మీరు అందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు జస్ట్ ఆ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ కాకుండా మీరు డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి క్లయింట్స్ కి. క్లయింట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇన్స్టా
ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ లోకి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళకి డిఎం చేయండి. లేదంటే లింక్డ్ఇన్ లో కూడా వాళ్ళ బిజినెస్ అకౌంట్ ఉంటుంది, లింక్డ్ఇన్ లకి కూడా డిఎం చేయండి. అది కూడా కాకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఖచ్చితంగా బిజినెస్ ఓనర్స్ వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర మెన్షన్ చేసి ఉంటారు కదా, ఆ మెయిల్ ఐడి తీసుకొని మీరు ప్రొఫెషనల్ గా ఒక మెయిల్ రెడీ చేసి సెండ్ చేయండి. మీకు తెలియకపోతే చాట్ జీపీటీ లేదా జెమినీ హెల్ప్ తీసుకొని ఒక మంచి మెయిల్ స్క్రిప్ట్ ని రాసి వాళ్ళకి షేర్ చేయండి. నా నెక్స్ట్ క్లయింట్స్ ని తెచ్చుకోవడానికి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే కమ్యూనిటీస్ లో జాయిన్ అవ్వడం. మీ నీచ్ మీద ఏదైతే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో క్లయింట్స్ కి, అలాంటి నీచ్ మీద ఫేస్బుక్ లో గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. డిస్కౌట్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే రెడిట్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇది మీద చాలా మంది తెలిసి ఉంటుంది, నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను. గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని కూడా మీరు క్లయింట్స్ ని తెచ్చుకోవచ్చు మీ ప్రాజెక్ట్స్. గూగుల్ మ్యాప్స్ అంటే తెలుసు కదా, GMP అంటే గూగుల్ మై బిజినెస్. ఇప్పుడు ఇందులో కూడా ఒక ప్రో టిప్ ఇస్తాను. అదేంటంటే మీరు క్లయింట్స్ కి డిఎం చేసేటప్పుడు చాలా క్లియర్ గా, చాలా సర్టెన్ గా ఉండాలన్నమాట. మీరు ఒకసారి మెసేజ్ చేశాక అట్లీస్ట్ 1 day or 2 days టైం ఇవ్వండి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక రీప్లై మెసేజ్ ఇవ్వండి. అండ్ మీరు మెసేజ్ చేసేటప్పుడు కూడా సింపుల్ అండ్ ప్రొఫెషనల్ గా ఉండాలి. అంతేకాని మీరు చాలా డెస్పరేట్ తోటి, అంటే మాకు ప్రాజెక్ట్ కావాలి అనే ఆతృతతోటి మెసేజ్ చేసినట్టు ఉండకూడదు. క్లయింట్స్ కి వాళ్ళకి మీరు నమ్మకం కలిగేటట్టు చాట్ చేయాలి. నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ద్వారా మీకు క్లయింట్స్ అయితే దొరుకుతారు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే క్లయింట్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు వాళ్ళకు ప్రొఫెషనల్ గా బడ్జ్ చేసడం కూడా అంత ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకుంటారో అవి వరకు ప్రొఫెషనల్ గా డెలివరీ చేయండి. వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికంటే ఎక్కువ కూడా ట్రై చేయండి. స్టార్టింగ్ ఫేజ్ లో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ క్లయింట్ మీకు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకు రెస్పాండ్ ఇవ్వండి. అట్లీస్ట్ 1-2 hours లేట్ అయినా పర్లేదు, బట్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కొన్ని రోజుల పాటు అస్సాంలోకి వెళ్ళిపోకండి. అలాగే మీ క్లయింట్ మీకు వర్క్ ఎలా ఉంది ఏంటి అని అడగకపోయినా సరే మీరే అప్డేట్ ఇస్తూ ఇవ్వండి. ఎగ్జాంపుల్ కి ఇప్పటివరకు ఈ వర్క్ చేసాం, ఈ లోపు వర్క్ ఫినిష్ అవుతుందని. దీని ద్వారా ఒక అకౌంటబిలిటీ, ఒక ప్రొఫెషనల్ అండ్ మీ మీద ఒక నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. ఇది స్టెప్ 4. నౌ ఫైనలీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అదేంటంటే మీరు మీ రేట్స్ ని పెంచడం. మీరు ఫస్ట్ 3 to 5 క్లయింట్స్ కి సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ డెలివరీ చేశారంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి కొద్దిగా మీ అమౌంట్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి మీరు ఒక ప్రాజెక్ట్ కి 1000 రూపీస్ తీసుకుంటే నెక్స్ట్ టైం అట్లీస్ట్ 1500 లేదా 2000 రూపీస్ చార్జ్ చేయొచ్చు. సేమ్ క్లయింట్ దగ్గర కాదు, నెక్స్ట్ న్యూ క్లయింట్స్ వస్తారు వాళ్ళ దగ్గర. మీరు క్లయింట్స్ కి చార్జెస్ చేసేటప్పుడు హవర్లీ బేసిస్ మీద కాకుండా ప్రాజెక్ట్ బేస్ మీద చార్జ్ చేస్తే బెటర్ అనమాట. ఇందులో ఒక ప్రో టిప్ చెప్తాను. అదేంటంటే మీరు స్కిల్స్ నేర్చుకున్నాక, అంటే మీరు ఏదైనా ఒక స్కిల్ పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక బండల్ లాగా చేసి సర్వీసెస్ ని ఇవ్వచ్చు క్లయింట్స్ కి. ఎగ్జాంపుల్ కి మీరు గూగుల్ యాడ్ సర్వీసెస్ కి ఎవ్రీ మంత్ ఒక 10,000 చార్జ్ చేశారు అనుకోండి, మెటా యాడ్స్ కి ఒక 10,000 చార్జ్ చేశారు అనుకోండి, 2 12 20,000 అవుతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే బండల్ లాగా ఈ రెండు కలిపి ఒకటే క్లయింట్ కి మీరు 15,000 రూపీస్ చార్జ్ చేయండి, లేదా 12,000 రూపీస్ కి చార్జ్ చేయండి. దాంతో వరకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనిపించి త్వరగా డీల్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీతో ఎక్కువ రోజుల వరకు వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రైసెస్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ అనేది గెట్ రిచ్ స్కీమ్ కాదు, అంటే త్వరగా రిచ్ అయ్యే స్కీమ్ కాదనమాట. కానీ మీరు నెక్స్ట్ 30 days పాటు 1 to 2 hours ఇంట్రెస్ట్ పెట్టి మీరు ఏదైనా స్కిల్ నేర్చుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయితే మీకు ఈజీగా స్కిల్ నేర్చుకున్న 30 days లోపే ఒక ఫస్ట్ క్లయింట్ అయితే దొరుకుతారు. ఒక మంచి క్లయింట్ మీరు డబ్బుని మరియు మీరు కెరీర్ ని చూసే విధానాన్ని కంప్లీట్ గా మార్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఈ ఫ్రీలాన్సింగ్ జర్నీని ఈ 2025 లేదా 26 లో స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో వీఆర్ ఇన్ అని టైప్ చేయండి. కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను స్వయంగా ఒక క్లయింట్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూపిస్తాను. బట్ దానికోసం మీరు అట్లీస్ట్ ఈ వీడియోకి 500 likes అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.